ఇక మరోవైపు ఈ సీజ్ ఫైర్ కు కృషి చేసిన పాక్ లోని చర్చలు కూడా జరగబోతున్నాయి. ఈ నెల 10న అంటే ఎల్లుండి శుక్రవారం రోజున పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ వేదిక ఇరాన్ అమెరికాల మధ్య చర్చలు జరగబోతున్నాయి. ఈ చర్చలు ప్రధానంగా ఇరాన్ ప్రతిపాదించిన 10 పాయింట్ల ప్రతిపాదనపైనే ఉండబోతుంది. ఇరాన్ ప్రతిపాదించిన ఈ ప్రతిపాదనలో ముందున్నది శాశ్వత కాల్పుల విరమణ అంశం. ఈ అంశంపై ప్రధానంగా చర్చించబోతున్నారు. కేవలం తాత్కాలిక విరామం కాకుండా ఆ ప్రాంతంలో యుద్ధానికి శాశ్వత ముగింపు పలకాలని డిమాండ్ చేయబోతోంది ఇరాన్. అలాగే ఇక రెండో ప్రతిపాదనగా హార్మోజ్ జలసంధి నియంత్రణపై చర్చించబోతున్నారు. హార్మోజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలను ఇరాన్ సాయుధ దళాల సమన్వయంతో నిర్వహిస్తామని ఇరాన్ తన డిమాండ్లో పెట్టింది. ఆ తర్వాత ఈ జలసంధి గుండా వెళ్లే ప్రతి నౌక నుండి సుమారు $2 మిలియన్ రుసుము వంటి కండిషన్స్ పై కూడా చర్చిస్తారు. అటు యుద్ధం వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని, అందుకే ఇరాన్ను పునర్నిర్మించుకునేందుకు గాను నేరుగా నగదు రూపంలో కాకుండా జలసంధి ద్వారా వచ్చే రుసుమును యుద్ధంలో దెబ్బతిన్న ఇరాన్ మౌలిక సదుపాయాల పునర్నిర్మాణానికి ఉపయోగించుకుంటామని తమ వాదనలను వినిపించబోతోంది ఇరాన్. అలాగే ఇరాన్పై ఉన్న అన్ని అంతర్జాతీయ అమెరికా ఆర్థిక ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేయబోతోంది. ఈ కాల్పుల విరమణ అనేది కేవలం అమెరికా ఇరాన్ మధ్య కాకుండా లెబనాన్లోని హెజ్బుల్లా వంటి ఇరాన్ మిత్రపక్షాలపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు కూడా వర్తించాలని డిమాండ్ చేస్తోంది ఇరాన్. భవిష్యత్తులో కూడా ఇరాన్ భూభాగంపై మళ్లీ దాడులు జరగవని అమెరికా గట్టి హామీ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తోంది ఇరాన్. ఇక ఈ చర్చల్లో అమెరికా ఇరాన్ పై పట్టుబడుతున్న యురేనియం నిల్వలపై కూడా చర్చించబోతున్నారు. శాంతియుత అవసరాల కోసం యురేనియంను సుసంపన్నం చేసే హక్కు తమకుందని ఇరాన్ ప్రతిపాదించింది. ఇరాన్ తన రక్షణ కోసం క్షిపణులు, డ్రోన్స్ ను కలిగి ఉండే హక్కును ఈ ఒప్పందంలో చేర్చింది. ఇక ఫైనల్ గా ఇరాన్ అంతర్గత విషయాల్లో అమెరికా జోక్యం చేసుకోకూడదు, ఇరాన్ సార్వభౌమత్వాన్ని గుర్తించాలని మొత్తం ఇలా 10 ప్రతిపాదనలపై పాక్ మధ్యవర్తిత్వంతో ఇస్లామాబాద్ లో ఈ శుక్రవారం రోజున పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తో అటు అమెరికా ఇటు ఇరాన్ దేశాలు చర్చలు కొనసాగబోతున్నాయి. ఇక పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ లో జరిగే ఈ చర్చలు ఇరాన్ సహా దాని మిత్ర దేశాల్లోనూ సుస్థిరత, శాంతి, స్థిరత్వాన్ని పెంపొందిస్తాయని పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చర్చలకు అమెరికా, ఇరాన్ ప్రతినిధి బృందాలు వాటి మిత్ర దేశాలతో కలిసి చర్చల్లో పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తోంది.